సో దీనికి సంబంధించి ఏం చేశారంటే జురాన్ ట్రయాలజీ అని క్వాలిటీ మేనేజ్మెంట్ కి సంబంధించి జురాన్ అనే సోషాలజిస్ట్ ఆయన డెవలప్ చేశారన్నమాట. ట్రయాలజీ క్వాలిటీ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక 3 ఇంపార్టెంట్ మేనేజర్ ప్రాసెస్ అనేది 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనేది ఇచ్చారు. అందుకని ఇది ట్రై అంటే 3 కదా, సో ట్రయాలజీ జురాన్ ట్రయాలజీ అంటారు. ఇది ఆ 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది చేయాలి అంటే ఆయన ఏం చెప్పారంటే క్వాలిటీ ప్లానింగ్. మనం అనుకున్నది ఫస్ట్ క్వాలిటీకి ఎప్పుడు ఒక ప్రణాళిక అనేది ఉండాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్. ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు మనకి, మన ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళు, ఎటువంటి ప్రొడక్ట్స్ ని మనం డెవలప్ చేయాలి, అండ్ డెవలపింగ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ మీట్ దేర్ నీడ్స్. వాళ్ళ యొక్క అవసరాలని తీర్చేటట్టుగా ఆ ప్రొడక్ట్స్ ని సర్వీసెస్ ని డెవలప్ చేయడం. సో స్టెప్స్ ఇన్ క్వాలిటీ ప్లానింగ్ కి సబ్ స్టెప్స్ ఏం చెప్పారు అంటే ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, అలాగే వాళ్ళ యొక్క అవసరాన్ని డిటర్మైన్ చేయడం, అవసరాలు వాళ్ళు ఏమో కోరుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి తెలుసుకోవటం, ట్రాన్స్లేట్ ద నీడ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఫీచర్స్. ఈ నీడ్స్ ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాన్ని ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్ గా మార్చాలంట. అంటే వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా ప్రొడక్ట్ ని తయారు చేయాలి అని అర్థం ఇక్కడ. డెవలప్ ద ప్రాసెసెస్ టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్ అంటే ఏంటి, ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ మనం ఏం చేయాలంటే ఆ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేయగలగాలి. ఎస్టాబ్లిష్ ద క్వాలిటీ గోల్స్, క్వాలిటీకి గోల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని రీచ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. దీని మెయిన్ క్వాలిటీ ప్లానింగ్ యొక్క ఫోకస్ ఏంటంటే టు ప్రివెంట్ ద డిఫెక్ట్స్ బిఫోర్ దే అక్కర్. అంటే లోపాలు అనేవి రాకముందే ప్రివెంట్ చేయడానికి క్వాలిటీ ప్లానింగ్ అనేది అవసరం అని చెప్పారు. ఫస్ట్ కాంపోనెంట్ అది. నెక్స్ట్ జురాన్ ఏం చెప్పారంటే క్వాలిటీ కంట్రోల్. నెక్స్ట్ ది క్వాలిటీ అనేది మనం ఎప్పుడు నియంత్రించాలి. దిస్ ఎన్షూర్స్ దట్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మింగ్ అకార్డింగ్ టు స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా మనం క్వాలిటీ అనేది ఉందా, మనం పర్ఫార్మ్ చేస్తున్నామా, మన బిజినెస్ ఆపరేషన్స్ అనేవి క్వాలిటీ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ ఓకేనా, క్వాలిటీ ఆపరేషన్స్ అనేవి కరెక్ట్ గా పర్ఫార్మ్ అవుతున్నాయా, మన యాక్చువల్ పర్ఫార్మెన్స్ కి స్టాండర్డైజ్డ్ పర్ఫార్మెన్స్ కి డిఫరెన్స్ ఎంత ఉంది. ఇట్స్ ఎవాల్యుయేట్ ద యాక్చువల్ పర్ఫార్మెన్స్, కంపేర్ ద పర్ఫార్మెన్స్ విత్ ద స్టాండర్డ్స్. అంటే యాక్చువల్ గా మన పర్ఫార్మ్ ఎంత చేస్తున్నాము అలాగే స్టాండర్డ్స్ కి ఇప్పుడు ఉన్న దానికి కంపారిజన్ అనమాట. టేక్ కరెక్టివ్ యాక్షన్స్ వెన్ దేర్ ఈస్ ఎ డీవియేషన్. ఏదైనా చేంజెస్ ఉంటే మనం కరెక్టివ్ మెజర్స్ అనేవి యాక్షన్స్ అనేవి తీసుకుంటాం. దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే మెయింటైన్ క్వాలిటీ డ్యూరింగ్ ప్రొడక్షన్. ప్రొడ్యూస్ చేసేటప్పుడు కరెక్ట్ క్వాలిటీని మెయింటైన్, స్టాండర్డైజ్డ్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ ది క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాను కదా, మెరుగుపరచడం, క్వాలిటీని ఇంకా 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 మెరుగుపరచడం.